Hi, hello. Namaste. Welcome back to our brand new channel, JS Twinkles. సో మేము మీ ముందుకి ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చాము. ఆ ఛాలెంజ్ పేరు డస్ మై సిస్టర్ నో మీ పెట్ట. మేము ఆల్రెడీ మా సిస్టర్ రెడీగా ఉన్నాము. సో ఇది ఎలా ఆడాలంటే తను క్వశ్చన్స్ అదే మేము ఏదైతే చిట్టు తీసుకుని చదువుతామో దాంట్లో క్వశ్చన్స్ రాసున్నాయి. సో మాకు ఇద్దరు మేము ఎంతవరకు తెలుసు అని ఇట్స్ ఛాలెంజ్ అండ్ విల్ హ్యావ్ పాయింట్స్ ఫర్ దిస్ అండ్ గెలిస్తే ఒక గిఫ్ట్ కూడా ఇవ్వాలి, ఒక చాక్లెట్. ఫైన్, సో లెట్స్ గో. I wanted this love to survive. Now when I look in your heart. సో మా చిట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఒక 4 రౌండ్స్ ఉంటాయి ఈ గేమ్లో. సో 4 రౌండ్స్లో 2 చిట్స్ పిక్ చేసి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తాము. సో యా, let's pick up the chits, but before that, rock paper scissors. Rock paper scissors. Rock paper scissors. Yay! I won. So first నేను pick చేయబోతున్నాను. My favorite place where I want to visit in my life. Yeah. I think you can see this. So yeah. నాకు తెలిసినంత వరకు మా అక్క వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ వచ్చేసి మాల్దీవ్స్. ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. సో నాకు ఈ రౌండ్లో ½ పాయింట్ వచ్చింది. సో ఇట్స్ టైమ్ ఫర్ మీ. వాట్ ఈస్ మై ఫేవరెట్ మ్యూజిక్? సో ఫేవరెట్ మ్యూజిక్ అంటే పాప్ మేబీ. ఓ యా, ఇట్స్ ట్రూ అండ్ ఇట్స్ కరెక్ట్. సో నీకు కూడా ఒక ½ పాయింట్ వచ్చింది ఈ రౌండ్లో. సో హ్యాపీ ఫర్ దట్. అసలు నాకు తెలీదు మా అక్క అసలు ఎలా గెస్ట్ చేస్తుందని నేను అనుకోలేదు. బట్ యా, యూ గాట్ ఇట్. సో యా, ఇప్పుడు మళ్ళీ నా టర్న్. సో నేను ఒక చిట్ పిక్ చేస్తాను. యా, ఐ థింక్ దిస్ వన్. లెట్స్ చెక్ వాట్స్ ద లాస్ట్ గిఫ్ట్ దట్ యు ఓపెన్ ఆన్ యువర్ బర్త్డే. వాట్ ఈస్ ద లాస్ట్ గిఫ్ట్ దట్ యు చూద్దాం ఓపెన్ ఎంతవరకు ఆన్ యువర్ బర్త్డే. గుర్తుందో. సో మా బర్త్డే రీసెంట్గానే జరిగింది. సో మే 9th, ఇద్దరిది ఒకే డే. కానీ మేము ఎవరు ట్విన్స్ కాదు. ఓకే, యా, దట్స్ ట్రూ. సో జస్ట్ సెకండ్ అని ఆలోచించాలి. ఐ డోంట్ నో వాట్ ఐ ఓపెన్. లైక్ నువ్వు లైక్ ఇట్స్ రీసెంట్ అండి, అది కూడా మర్చిపోయింది. ఇంకేం చెప్తాం చెప్పండి. పర్ఫ్యూమ్. నో, ఇట్స్ అ స్లైమ్. OMG, like forgot. అది తన ఫేవరెట్ థింగ్ అండ్ హౌ కెన్ యూ డూ దట్ టు మీ? Forgot. Like I సరే forgot. సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ Fine. జరుగుతాయా నాకు ఏంటి? ½ పాయింట్ వచ్చింది. ఓన్లీ ½ పాయింట్. యా, సో It's my turn again. What am I scared of? యా, అక్కకి తెలుసో తెలీదో నాకు తెలీదు. బట్ యా, ఐ థింక్ షీ విల్ టెల్ యూ. Lights off. No. It is a snake. I'm really, I just hate snakes. నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. And I'm scared of snakes. Yeah, so e round lo I've got ½ point and Akka kuda ½ point. So yeah, let's go to the next round. So yeah, we have entered to the second round. సో ఈసారి ఇందాక చెల్లి పిక్ చేసింది కాబట్టి ఇట్స్ మై టర్న్ ఫస్ట్. Yep. లెట్స్ గో. ఏం చేస్తుందో ఇందాక చూద్దాం. ఫస్ట్ నుంచి చేసాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ తీద్దాం. Let's see. వాట్ ఈస్ మై ఫేవరెట్ కలర్ అనుకోండి. Yeah. నాకు తెలిసినంత వరకు మా అక్క చెప్తదే అని అనుకుంటున్నాను. అండ్ ఇట్స్ బ్లూ. OMG, it's wrong. It is wrong. It is wrong. My Okay, favorite I color- have another choice. No, it's done. And my favorite color is black and white combination. And yeah, I love it. ఇది చీటింగ్. ఇది అసలు
అస్సలు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పట్లేదు తను. I've been telling from long time. చీటింగ్ చేస్తుంది మీ అందరికి ఇలా. Fine. No, నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ అండ్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ మాకు పాయింట్స్ ఆల్రెడీ యే. సో ఇప్పుడు మళ్ళీ నా టర్న్. లెట్స్ సీ. నేను కొంచెం మంచిగా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రాశాను. OMG, I knew this. ఇది నాకు తెలుసు, మా చెల్లి What కన్ఫర్మ్ is- చెప్పేస్తుంది. What is the thing that I can't live without? సో నేను ఇది ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇట్ ఈస్ డెఫినెట్లీ మొబైల్. ఆఫ్ కోర్స్. ఇట్స్ హర్ లైఫ్ పార్ట్నర్. తనకి తన ప్రాణం తన జీవం అన్ని ఆ ఫోన్ ఉంది. ఐ న్యూ దిస్ వుడ్ ఆన్సర్. ఓకే, అంటే సర్లే కొంచెం నిన్ను కూడా గెలిపిద్దాము easy అని చెప్పి ఇంకా అలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చానండి. స్టాప్ ఇట్. సరే, ఇప్పుడు మళ్ళీ మా అక్క టర్న్. లెట్స్ సీ వాట్ ఇట్ విల్ బి. వాట్స్ మై ఫేవరెట్ బ్రాండ్ అంట. యా, యూ కెన్ సీ బ్రాండ్. నాకు ప్రాబబిలీ తెలుసు, మా అక్క చెప్పదు. నా ఫేవరెట్ గుచ్చి. ఓఎంజీ, చెప్పేవనుకున్నాయని చెప్పట్లేదు, చెప్పదు అనుకున్నావని చెప్తుంది. మాకి వాళ్ళు రివర్స్ గా ఉంది. అయ్యో. ప్రాబబిలీ రివర్స్. ఓ మై గాడ్. ఫైన్. సో అండ్ దాట్ ఈస్ కరెక్ట్ అండ్ యూ గాట్ దట్ పాయింట్. హౌ గ్రేట్ ఐ యామ్. ఫైన్. ఇప్పుడు మళ్ళీ నా టర్న్. నాకు తెలిసి ఇది నేను స్కోర్ చేస్తే మా అక్క కన్నా ఎక్కువ స్కోర్లో ఉంటాను నేను. దిస్ వాట్ రియలీ మేక్స్ మీ యాంగ్రీ. ఓకే, వాట్ రియలీ మేక్స్ మీ చూద్దాం ఎంతవరకు కరెక్ట్ చెప్తాడో ఈ ఆన్సర్. నాకు అంత సరిగ్గా తెలియడం లేదు. వాట్ రియలీ మేక్స్ మీ యాంగ్రీ. టేకింగ్ యువర్ మొబైల్ అవే, నో that makes you angry. Okay, నో 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 నో, ఇట్స్ నథింగ్ లైక్ దట్. వెన్ ఐఎమ్ స్లీపింగ్, నేను పడుకున్నప్పుడు ఎవరైనా ఫ్యాన్ కానీ లేదా నా లైక్ బ్లాంకెట్ కానీ లాక్కుంటే మాత్రం నాకు ఫుల్ కోపం వచ్చేస్తుంది. guys, you know one thing. షీ నో దట్, బట్ తను ఎందుకు చెప్పలేదో నాకు తెలీదు. మేబీ షీ భూకంపం వచ్చినా మా అక్క లేదండి. సో దట్ ఈస్ మై సిస్టర్ అండ్ హర్ గ్రేట్నెస్. యా, నాకు ఈ round లో పాయింట్ half పోయింది. ఇద్దరం ఈక్వల్ గా వెళ్తున్నాం. and guys, really this is cheating. Her, if I take her phone, నిజంగా నా మీద ఎలా కోప్పడుతుందో మీకు తెలియదు. అంటే అవ్వుండొచ్చు, కానీ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నమాట. సో ఇంకేం చేయలేం మరి. Fine. So now second round completed. Let's go to the next round. And this is our third round. So ఈసారి మళ్ళీ తను పిక్ చేస్తుంది. పాపం వదిలేద్దాం ఈసారికి. చిన్నపిల్ల కదా. It's my turn. So this. నేను చాలా మంచి క్వశ్చన్స్ రాశానండి. పిల్ల చాలా బోరింగ్ క్వశ్చన్స్ రాసింది నాకు. The last movie that we have watched together. What is the last movie that we have watched together? I knew this, and it is. ఎంతవరకు గుర్తుందో చూద్దాం. This is from Aha. Thank you, brother Oh movie. my God. నేను నిజంగా చాలా మర్చిపోతుంది అనుకున్నాను. సో మా చెల్లి కొంచెం మెమరీ లాస్ అనమాట అప్పుడప్పుడు. సో అందుకని మర్చిపోతుంది చాలా అనుకున్నాను. చేస్తుందండి మా అక్క వీడియోలో. ఓకే, సో నో ఇట్స్ మై టర్న్. లెట్స్ టేక్. ఇందాక ఫస్ట్ నుంచి తీసుకున్నాను, మళ్ళీ లాస్ట్ నుంచి తీసుకున్నాను, ఈసారి మిడిల్లో నుంచి తీసుకున్నాను. ఓకే. సో బోరింగ్ క్వశ్చన్స్ ఏం కాదండి, నా గురించి అడిగాను. వాట్ ఈస్ మై ఫేవరెట్ యా, బుక్? ఇదైతే మాకు ఎప్పటికీ చెప్పలేదు. సో ఏంటంటే నాకు బుక్స్ అనేవి అసలు పడవండి. సో అది మా చెల్లివైనా నావైనా నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు బుక్స్. కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. అటు సైడ్కి వస్తే. సో నేను ఇది వైల్డ్ గెస్ కూడా చేయలేను నాకు అసలు. ఎందుకంటే నాకు అంత అసలు నాకు నిజంగా ఒక బుక్ కూడా చదవలేను నేను, నా స్టడీస్ తప్ప. స్టడీస్ లో కూడా మాకు అంటే ఎవరన్నా ఉంటారు కదండి అలా. టూ బోరింగ్. ఇంకా ఇది కరోనా ఇంక ముందే ఇంక చెప్పలేను ఇంకా. యా, జస్ట్ టెల్ ద నేమ్, లైక్ వాట్. మేబీ షీ లైక్స్ హారర్. నాట్ ద బుక్ నేమ్, ద స్పెసిఫిక్ నాకు నేమ్. అసలు తెలియదండి. ఇలాంటివి అడిగితే చాలా చీటింగ్. మా అక్క తిండి తప్ప ఇంకేం తెలియదు. పరువు మొత్తం తీసేస్తుంది. ఫైన్, ది ఆన్సర్ ఇంకా చెప్పలేకపోతుంది. సో నో పాయింట్స్. ది ఆన్సర్ ఇస్
ద డైరీ ఆఫ్ బ్యూటీ కిడ్ అండ్ ఐ ఎప్పుడో చిన్నప్పుడు చదివిందండి. But దాన్ని it's ఇప్పుడు my చెప్తే ఎవరు గుర్తు favorite. పెట్టుకుంటారు చెప్పండి. ఫైన్. సో యా మా అక్క పాయింట్ లూజ్ చేసుకుంది. యై. అండ్ ఇప్పుడు మళ్ళీ నా టర్న్. సో లెట్ మీ పికప్. హూ ఇస్ మై ఫేవరెట్ యాక్ట్రెస్? నేను చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చానండి. ఇవి కూడా చెప్పకపోతే ఇంకా ఏముంటది? And, సిస్టర్ గురించి అవి కూడా తెలియదు అసలు, చిన్న చిన్నవి. తెలుసండి. మరి వీటిని ఏమంటారండి? బోరింగ్ క్వశ్చన్స్ అంటారు వీటిని. నన్ను అంటుంది. సరే ఫైన్. ది ఆన్సర్ ఇస్ అనుష్క. లైక్ ట్రూలీ అనుష్క. ఐ న్యూ. ఆఫ్ కోర్స్ టైం వేస్ట్ చెప్పాను కదండి, పోనీలే చిన్నపిల్ల గెలిపిద్దాం అంటే వదిలేద్దాం. నాకు ఈ రౌండ్ లో 1 పాయింట్ వచ్చింది. సర్లే నెక్స్ట్ పాయింట్ మేము తెచ్చుకుంటాం. సరే సరే ఇప్పుడు మళ్ళీ నా ఛాన్స్ వచ్చింది. ఏం చేస్తారు చూద్దామా? వాట్ ఈజ్ మై ఫేవరెట్ క్లాతింగ్ స్టోర్? స్టోర్. సారీ, నాకు మా చెల్లి హ్యాండ్ రైటింగ్ అర్థం కాదు. నాకు మా మదర్ ముందే అర్థం కాదు. ఏం చేయలేదు. యా ఇది కూడా మాకు చెప్పలేదు మోస్ట్ ప్రాబబ్లీ. ట్రెండ్స్ అంటా అనుకున్నాను బట్ ఇట్స్ నాట్ దట్. ఇట్స్ ఫస్ట్ రియాక్ట్ అయింది కదండి హా అని. సో దట్ ద ట్రూత్. కానీ నేను ఇప్పుడు ఎలా అన్నానని చెప్పి మాట మార్చేస్తుంది. ఇది చాలా చీటింగ్. అదే నా అసలు నేను answer, నా ఒప్పుకోను. నాకు question పాయింట్ అండి. వచ్చింది. సో ఇది దీంట్లో నేను అసలు ఒప్పుకోను. సో ఐ ఇంకా గాట్ పాయింట్. ఆర్గ్యూ చేయడం ఎందుకు లేండి, చేద్దాం ఒక పాయింట్ అవుట్ ముఖానికి. వెళ్ళింది. ఎన్ని మాట్లాడుతున్నా. ఓకే ఫైన్. సో రౌండ్ 3 కూడా ఎండ్ అయిపోయింది. అండ్ ద ఫైనల్ రౌండ్. లెట్స్ గో. మాకు ఫోన్ చూసుకోవడంలో చాలా బిజీగా ఉంది. వీడియో అని కూడా చూడట్లేదు. సో ఆవిడకి పనిష్మెంట్గా ఒక క్వశ్చన్ అడగబోతున్నాను నేను ఇప్పుడు. సో ఐ హ్యావ్ అ పనిష్మెంట్. నాకు మాకు ఒక పనిష్మెంట్ చెప్పామంటే చాలా ఇష్టం. ఏం Okay. ఆ చేస్తామండి? క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ టాల్ when it is young and what is short when it is old? ఏంటది రిడిలా? Yeah. ఇప్పుడు నేను గెస్ట్ చేయాలా? తెలుగులో చెప్తానండి. చిన్నగా ఉన్నప్పుడు పొడవుగా ఉంటుంది, ఓల్డ్ అయిపోయాక పొట్టిగా అయిపోతుంది. అండ్ వాట్ ఈస్ దట్ ఆన్సర్? మీరు కూడా గెస్ట్ చేయండి, కింద కామెంట్స్లో పెట్టండి. మా అక్కకి ఇలాంటివి పెద్ద పట్టించుకోదండి, అసలు ఏమీ పట్టించుకోదు మా అక్క. అసలు ఏం చెప్పదు. చదువు అనేది చదవదు మా అక్క. ఫోన్, తిన్నామా, పడుకున్నామా, అంతే. ఒకసారి మళ్ళీ తప్పగా క్వశ్చన్. యంగ్గా ఉన్నప్పుడు పొడవుగా ఉంటుంది, షార్ట్గా అదే ఓల్డ్గా ఉన్నప్పుడు పొట్టిగా ఉంటుంది. క్యాండిల్. OMG, she guessed it and that's correct. It's candle. ఫస్ట్ టైం తెలుసా అంటే మా అక్క ఆన్సర్ ఎక్కడన్నా సెర్చ్ చేసి ఉంటుందేమో, మరి నాకు తెలీదు. ఎప్పుడన్నా Seriously? విన్నాదో ఏమో నాకు తెలీదు. బట్ షీ కుడెంట్ టెల్ దట్ ఆన్సర్. బాగానే చెప్పింది. ఫైన్, లెట్స్ గో టు అవర్ రౌండ్ అన్నమాట. చెప్పినంత ఏం కాదు. సో మాకు కూడా కొంచెం ఉంటది అనమాట. మేము అన్ని గెస్ట్ చేయగలం అంటే అన్ని కాకపోతే ఏదో కొన్నాను అనమాట. టైం వేస్ట్ చేయకండి అమ్మా. ఫైన్, లెట్స్ గో టు అవర్ ఛాలెంజ్. ఇప్పుడు మళ్ళీ మా ఇంకా లాస్ట్ ఫైనల్ 2 చిక్స్ ఉన్నాయి ఇంకా. యా, సో లెట్స్ గో. వాట్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ అంట. యా, ఫేవరెట్ ప్లేస్ అంటే ఇంట్లోనా? ప్లేస్ లైక్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, మాల్దీవ్స్ ఆబ్వియస్లీ. No. The Okay, I have no, another. it's done. The place which I want to go is Maldives, but the place I love is Paris. మరి ఓవర్ గా లేదండి, కొంచెం చెప్పండి. ఇది అది అంట మళ్ళీ స్పెసిఫిక్ గా. Yeah. ఎవరికైనా ఇలా ఉంటాయా? అన్ని ఒకటి కదా మళ్ళీ. Fine. ఇంకా ఆపే. Yeah. So ఇప్పుడు నా ఛాన్స్ ఇంకా 2 chicks ఉన్నాయి. So I have to pick one now. What is my favorite dish అంట? సో నాకు తెలిసినంత వరకు మా అక్క ఈజ్ అ ఫుడీ. లైక్ అందులో నేను సర్టెన్గా స్పెసిఫిక్గా ఒకటి తీయాలంటే ఏం లేవు. షీ లవ్ అ లాట్. ఇప్పుడు నేను చెప్పాలంటే లిస్ట్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి పిక్ చేయాలి. సో నాకు తెలిసి చికెన్ బిర్యానీ. ఆబ్వియస్లీ
ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి, ఎన్ని తిన్నా కానీ ఆ బిర్యానీ మాత్రం ఇంకా అప్పుడు ఎలా తినాలనే ఉన్నా కానీ అలా తినాలనిపిస్తూనే ఉంటుంది నో లవ్ ఫర్ బిర్యానీ. ఫర్ ఎవర్. ఇప్పుడు లాస్ట్ చిట్ అన్నమాట, ఫైనల్లీ లాస్ట్కి వచ్చేసాము. అండ్ ఐమ్ సో ఎక్సైటెడ్. యా వాట్స్ మై ఫేవరెట్ నెట్ఫ్లిక్స్ షో? యా సో ఇది మా అక్కకి ప్రాబబ్లీ తెలుసు, డెడ్ ఈజీ క్వశ్చన్. సో ఏంటంటే నేను యాక్చువల్లీ అలవాటు చేశాను అనమాట మా చెల్లికి ఆ సిరీస్. స్టిల్ వాచింగ్ ఇట్. అది అయిపోయినా కూడా మేము మళ్ళీ 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 Watch చూస్తూనే ఉంటాము. ఇట్స్ కే డ్రామాస్ బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్. యా ఐ లవ్ ఇట్. అసలు అది రీసెంట్ గా చూసామండి, సూపర్ ఉంది. మీకు కూడా నచ్చితే Suggestion కే డ్రామాస్ ఇస్తున్నాము. చూడాలి అని అనుకుంటే ఒకవేళ ఫస్ట్ మాత్రం అదే అదే చూడండి. చూడండి అండ్ యూ లవ్ ఇట్. అండ్ ఇట్స్ మై ఫేవ్ ఫర్ ఎవర్. లవ్ ఫర్ దట్. ఓకే ఫైన్. అండ్ సో ఐ గాట్ పాయింట్. సో ఇప్పుడు నా లాస్ట్ షిట్ అనమాట. సో ఐ హావ్ టు పిక్ దిస్. ఏంటో ఈ గొప్ప క్వశ్చన్ చూద్దాం. మీ అంత గొప్ప క్వశ్చన్స్ కాకపోయినా ఏదో నా దయతో వచ్చింది రాసామండి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫియర్ దట్ ఐ హ్యావ్? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫియర్ అంట. డార్క్నెస్. వాట్ ఇస్ ఇట్? హై ప్లేసెస్ అంటే పైన ఎక్కడ? దిస్ ఇస్ చీటింగ్, లైక్ రియల్లీ చీటింగ్ అనమాట. అసలు అంటే డార్క్నెస్ లో ఉండలేదండి. లేదండి, నేను కొంచెం ఉండగలను, నాకు అలవాటు అయింది కొంచెం. తినైతే మాత్రం ఇందాక స్నేక్ అని చెప్పింది, మీరు కూడా చూసారు, అదైతే అస్సలు కాదు. తిన అస్సలు డార్క్నెస్ లో ఉండలేదు. అండ్ మేము కావాలని తనని ఏడిపిస్తాం కూడా హొర్రర్ మూవీస్ చూసినప్పుడు, కావాలని లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి. అయినా సరే, సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ తను రాంగ్ చెప్పి మళ్ళీ నన్ను రాంగ్ అంటే సో యా అది అయిపోయాయి ఇంకా పాయింట్ అన్ని. సో యా అన్నమాట, Last మేము కి ఫైనలీ count పాయింట్స్ కౌంట్ చేసాము. చేసుకున్నాము. షిప్ గాట్ 2 అన్నమాట, నాకు 2.5 వచ్చింది. కాకపోతే ఫోన్లే అని చెప్పి ఇంకా మిగతాది కూడా నేనే ఇచ్చాను. చెల్లి కదా జారి పడుతుంది, మళ్ళీ ఏడుస్తుంది. ఫైన్, I've got 2.5 అన్నమాట. సో she got 2. అన్నాం కదా, అలాంటివి ఏం అంటే లేవండి. నేను జస్ట్ విన్నాను కదండి, నేను విన్నాను కదా. సో యా ప్రాబబిలీ నాకేం ఇవ్వను. సో అలా గిఫ్ట్స్ అవి ఏం లేవు, జస్ట్ ఫర్ జోక్ చెప్పాము. మీరు అలాంటివి ఏం సీరియస్ గా తీసుకోకూడదు. సీరియస్ గా తీసుకున్నప్పుడు మళ్ళీ మమ్మల్ని కామెంట్స్ లో అడిగారంటే నేను మళ్ళీ కొని పెట్టలేనండి తనకి. ప్లీజ్ మీరు అలాంటి ప్రయోగాలు ఏం చేయొద్దు ఇప్పుడు మాత్రం. సో ఫైన్. సో యా అన్నమాట, ఇప్పుడు మన వీడియో ఎండింగ్కి వచ్చేసాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. మా వరకు చేయగలిగింది మేము చేసాము, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఇంకా కొత్త వీడియోస్ చేస్తూనే ఉంటాము. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక అక్కడ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు మేము వీడియో పెట్టిన వెంటనే అప్డేట్ వస్తుంది. యా సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక నిన్న పక్కన బెల్ Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. క్వశ్చన్స్ చేద్దాం. The storms we chase are leading